మల్లన్న నీకు పత్రిక పేపర్లు చదవాలన్న ఆలోచన ఎట్లొచ్చింది? పేపర్లో ఉన్న లోపాలు ఏ న్యూస్ పేపర్ ఎవరి స్వార్థముల కోసం పనిచేస్తుందో వాస్తవానికి మేము గమనించలేకపోయాం. మొదట్లో నువ్వు వార్తలు చదువుతుంటే అందరి కొత్తగా అనిపించినా నీ మాటల్లో నిజాలను గ్రహించాం. కానీ నువ్వు తలపెట్టిన సంకల్పం చాలా గొప్పది. ప్రభుత్వాలు ప్రజల కోసమే పనిచేయాలని, పనిచేయని నాయకులను ప్రజలు ఎట్లా ప్రశ్నించాలో నేర్పించావు. నీ ధైర్యం, నీ మొండితనంతో అవినీతి లీడర్ల వెన్నులో వరకు పుట్టించావు. నువ్వు ప్రసారం చేసే మార్నింగ్ న్యూస్తోనే మా ప్రభుత్వం కూలిపోయిందని ఓ నాయకుడు చెప్తుంటే నువ్వు పడ్డ కష్టాన్ని గుర్తించాం. నువ్వు ఇలా ఎంతో మందికి ఆదర్శమై బతుకు తెరువు చూపిస్తున్నావు. ఇప్పుడు నీకేమనిపిస్తుంది మల్లన్న? క్యూ న్యూస్ ప్రేక్షకుల కోసం రెండు ముచ్చట్లా పెద్దపల్లి రాజన్న ఇట్లా ప్రశ్నిస్తా ఉన్నావు. అయితే వాస్తవానికి నాకు ఈ న్యూస్ పేపర్లు చదవాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో దీంతో ఒక కమర్షియల్ యాక్టివిటీ చేయాలని లేకుండా కూడా, అంటే ఒక భావాన్ని ప్రజలకు చెప్పాలంటే పత్రికల ద్వారా, పత్రికలు కూడా ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక, ఈనాడు ఉన్నాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నిన్న హైదరాబాద్కి వచ్చి బేగంపేటలో ఒక టీవీ షోలో పాల్గొని జగన్ ఓడిపోతాడని చెప్పగానే ఆ వార్తను తీసుకొచ్చి ఆంధ్రజ్యోతి పత్రిక ఈడేసింది. అంటే ఇది జగన్ మీద కోపం కాదు, టీడీపీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఇక్కడ వేసింది. సో ఈ రకంగా పత్రికలు, ఆ తర్వాత ఈ టీవీ ఛానల్ అన్నీ ఆయా పార్టీలకు, ఆయా వ్యక్తులకు బాండ్ అయిపోయినాయి. ఇవి ప్రజల పక్షాన లేవు. కాబట్టి ప్రజలకు నిజాలు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ మార్నింగ్ న్యూస్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. పత్రికల వచ్చేటువంటి వార్త వెనకాల ఉన్నటువంటి అసలు కథ ఇది చెప్పాలనుకున్నా. ప్రజలు డిసైడ్ అవుతారు వాళ్ళు ఏం చేయాలన్నది, ఇది నిజమా అబద్ధమా, దీంట్లో వాస్తవం ఏందని ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఆ కార్యక్రమం చేయాలనుకున్నా. దీని ద్వారా ఏదో చేద్దామని కాదు, కానీ వాస్తవాలు చెప్పాలనుకున్నా. అదే చెప్పినా అదే కార్యక్రమం. ఇవాళ క్యూ న్యూస్ మనం పత్రికలు పెడితే ఆఖరికి టీవీ9 అయినా కూడా పత్రికలు పెట్టి చదివే కాడికి మనం ఇప్పుడు ఈ ఒక డిజిటల్ బోర్డును తీసుకొచ్చి మార్నింగ్ న్యూస్ ని మళ్ళీ కొత్త అప్డేట్ తీసుకురావడంతో ఇక అందరు డిజిటల్ న్యూస్ పెట్టి ఇక సరే అందరు కార్యక్రమాలు చేస్తామని, కొంతమందికి ఉపాధి కూడా దొరికిందని చెప్తా ఉన్నారు. సంతోషం, ఉపాధి దొరికితే సంతోషం. కానీ ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి, నేను సహచర మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, ఎవరైతే జర్నలిస్ట్గా కొద్దిగా మేము ఇట్లా ఐడెంటిటీ కోసం ప్రయత్నం చేసి ప్రజల్లోకి పోవాలనుకుంటా ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నా, మీరు న్యూస్ను కమర్షియల్ యాక్టివిటీగా మలిస్తే కొలాప్స్ అవుతారు. న్యూస్ను కమర్షియల్ యాక్టివిటీగా మలచకూడదు. కమర్షియల్ యాక్టివిటీగా మలిస్తే నేను ఎప్పుడు కూడా దీని ఓ సంస్థను చేయాలి, క్యూ న్యూస్ అనేది ఇట్లా ఉండాలి, ఓ తిన్మార్మలన్న టీం అనేది ఉండాలి. ఇదంటే ఒక ఫోర్సును తయారు చేయడానికి, ఒక ఫోర్సు ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రెజర్ చేయడానికి, ప్రజల్లోకి వాస్తవాలు తీసుకుపోవడానికి ఒక ఫోర్స్ కావాలనుకున్నా. దానికోసం తిన్మార్మలన్న టీమును తీసుకొచ్చినాం, ఆ తర్వాత క్యూ న్యూస్ని తీసుకొచ్చినాం. వీటిలో భాగంగా అన్ని తీసుకొచ్చినాం. సరే, ఇవి ఎంతమందికి ఏం చేసినాయి అనేది నేను చెప్పను, కానీ ఒక్కసారి ఒక మాట అయితే చెప్తా. క్యూ న్యూస్ అంటే ప్రజలకి ఒక నమ్మకం, ఒక భరోసా. మీరు చూడండి, ఇప్పుడు ఎవరికి కొంతమంది ఛానళ్ళు గీనలు పెట్టుకుంటా ఉన్నారు కదా. ఒకసారి నువ్వు కెమెరాది ఒకసారి బయటికి పోదాం. నేనైతే బయట ఎవరున్నారో చూడలే, ఒకసారి చూద్దాం. బయటకు పోయి చూద్దాం. బయటకు పోయి చూస్తే బయట ఉన్న వాళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారు మనకు కూడా తెలియదు. వీళ్ళందరూ ప్రజలు, వీళ్ళు వివిధ కారణాలతోటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు. ఒక యూట్యూబ్ ఛానల్ దగ్గరికి ఇంతమంది ప్రజలు ప్రతిరోజు వచ్చి కూర్చొని వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ పోతూ ఉంటారు, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే ఒక ఛానల్, ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ చేస్తే ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుంటారు. ఒక నమ్మకం అనేది ఏర్పడితేనే వస్తారు. మిగతా యూట్యూబ్ ఛానళ్ళకి, మిగతా ఛానళ్ళకి కూడా నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ మీరు చేయాల్సింది న్యూస్ను కమర్షియల్ యాక్టివిటీ చేయడం బంద్ చేయండి. న్యూస్ను అమ్ముకోవడం, అమ్ముకున్న న్యూస్ తద్వారా దాంతో ఇంకేదో చేద్దామనుకోవడం అది పొరపాటు. అది ఎప్పుడు కూడా మీకు మంచిది కాదు. ఈ పెద్దపల్లి రాజాని అడిగినటువంటి క్వశ్చన్కు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు వైసాబ్? మీరు రిమూవల్ హోమ్ గార్డ్స్. అయితే నేనేమంటున్నా, ఇది క్యూ న్యూస్ ఆఫీస్ కదా, మీరు గవర్నమెంట్ ఆఫీస్ దగ్గరికి పోవాలి కదా. అంటే మీ దగ్గరికి వస్తే న్యాయం కలుగుతుందని మీ దగ్గరికి వచ్చాము. మల్లన్న గారికి వస్తే మాకు 100% న్యాయం కలుగుతుందని. పెద్ద పెద్ద ఛానల్ కమర్షియల్ అయిపోయినాయి. మా బోడిగాలు పట్టించుకున్న ఛానల్ ఎవరు లేరు. మీరొక్కరు మాకు గవర్నమెంట్ పేదోళ్ళ తరఫున అంతా కమర్షియల్, వాళ్ళు ఏమొస్తుంది, ఏ న్యూస్ రాస్తే ఏమొస్తుంది అని చూస్తాను తప్ప పేదోళ్ళకి సాయం చేయాలి, మా బోడిగాలకు సాయం చేసే ఛానల్ ఏది లేదు.
మళ్ళీ నాకు క్యూనిస్ కాకపోతే మాకు న్యాయం జరుగుతుంది 100% న్యాయం. అంటే మీరు ఇన్నేళ్ళు ఇప్పుడు మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు కదా, మరి మిగతా ఛానల్ కాడికి ఎందుకు పోరు మీరు? ఏ ఛానల్ పోయినా కూడా జస్ట్ వాళ్ళ దానం ఏదైతే అవసరం ఉందో అది మాత్రం వేస్తున్నారు సార్. మా ఓంగాడు వ్యవస్థ అనేది పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని. ఆల్రెడీ ప్రజా దర్బార్గా పోయినాము, TV9 కాడ పోయినాము, NTV పోయినాము, V6 పోయినా అందరు ఛానల్ వాళ్ళు మమ్మల్ని చూస్తున్నారు. కానీ తీరా చూస్తారు టీవీలో మాత్రం మా ప్రోగ్రామ్ ని రిలీజ్ చేస్తలేదు సార్. రాయట్లేదు సార్ మమ్మల్ని. మొత్తం ఘోరమైన పరిస్థితులు మమ్మల్ని చూస్తున్నారు సార్. సీఎం గారు కూడా కలగలుగుతాను కానీ ఆగమ్మా. ఈఎస్ఐ సనత్ నగర్ హాస్పిటల్ నందు 2011 సంవత్సరంలో అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించబడింది సెక్యూరిటీ మరియు స్వీపర్ వ్యక్తులము. అయితే మీరు ఏం చెప్తా ఉన్నారు ఇప్పుడు? మీకు జీతాలు? మాకు జీతాలు కాదన్న, మమ్మల్ని 10 సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ లేకుండే. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మాకు ఏం చేసిరంటే అవుట్ సోర్సింగ్ లేకుండా లేబర్ యాక్టివేట్ కింద మీరు లేబర్ అని చెప్పేసి మమ్మల్ని పెట్టిర్రు. మాకు జీతం కూడా తక్కువనే వస్తుంది. అయితే మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ తర్వాత మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మేమందరం కూర్చొని ఈ ఏజెన్సీ వ్యవస్థ లేకుండా చేస్తే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మీకు ఎంత వస్తుంది జీతం? 10,000 వస్తుందన్న. అంటే మీకు 18,000 రూపాయలు 19,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంటుంది. అయితే మధ్యలో ఏజెన్సీ వాడు 8,000 కొట్టుకపోతుంటాడు అన్నట్టు. అందుకోసం ఏజెన్సీ వ్యవస్థను తీసేస్తే నేరుగా 18,000 తోటి మీ కుటుంబం ఈజీగా నడుపుకునేటువంటి పరిస్థితి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టిన సూచన అది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసలు పోతలేవంటే పోతున్నాయి, కానీ మీకు చేరతలేవు. మధ్యలో ఏజెన్సీ వాళ్ళు కొట్టేస్తున్నారు కాబట్టి దానికోసమని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన మధ్యలో ఇది ఉంది అయితే ఉన్నది కాబట్టి మరి మమ్మల్ని ఏం చేసిరు అంటే మొన్న అవుట్ సోర్సింగ్ లెక్క ఉన్నారని చెప్పేసి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 26 మందే ఉండే మేము పోయినప్పటికీ. ఆ 20 మంది కాకుండా ఒక 100 మంది అయ్యారు. ఇప్పుడు మాకంటే వెనుకొచ్చిన వాళ్ళంతా అవుట్ సోర్సింగ్ అయ్యారు. మమ్మల్ని యాక్టివేట్ కింద పెట్టి మనం అయితే మమ్మల్ని ఏమని అంటారంటే మొన్న నేమ్ సీఎం అనేసి అన్నారు. మీరు మాట్లాడిన విధానం కాబట్టి వాళ్ళు అవుట్ సోర్సింగ్ లెక్క మీరు అన్నారు కదా, అది అవుట్ సోర్సింగ్ లెక్క జీతాలు పెంచుతామా, ఒకటే ఏజెన్సీ చేస్తాం అనేసి అన్నారు కదా. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేసిరు అన్న అంటే వాళ్ళే తీసుకున్నారు అవుట్ సోర్సింగ్. వెనుకొచ్చిన వాళ్ళకి ఏజెన్సీ లేకుండా చెప్తుంటే వారు తీసుకున్న పనికిరాదు కదా. తీసుకోకపోయినా జీతాలు ఎక్కువ వస్తాయి. అమ్మా ఒక విషయం ఏంటంటే అసలు ఏజెన్సీ లేనప్పుడు వారు తీసుకుంటే ఏముంది? గతంలో పనిచేసిన వాళ్ళని ప్రభుత్వం గుర్తిస్తుంది కదా. అదే కానీ అది నెంబర్ రాసుకోలేరన్న. అట్లా 2000 ఇది 5 years నుంచి యశ్వద్ హాస్పిటల్ కడుపులో ఆపరేషన్ చేసి క్యాన్సర్ వస్తే మర్చిపోయారు సార్. మర్చిపోయారు, కడుపులో పెట్టి మర్చిపోయారా? యశోద హాస్పిటల్ 5 ఏళ్ల నుంచి కడుపులో ఉందా? ఆమె గట్టి మంది బట్టి తట్టుకుంటాను. రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. అయితే బాబుకు డ్యూటీ ఇస్తామని 16 నెలలు సిక్లో పెట్టారు. యశోద హాస్పిటల్ అంటే రైల్వే నుంచి రిలీజ్ చేసి మీరు ఎంప్లాయ్ కాదు. నేనేమంటున్నా, యశోద హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం పోయాను. పోతే కడుపులో ఇది పెట్టి మర్చిపోయారు అంటే అది దాన్ని లెక్క ఉంటుందంట. 6 నెలలు సంవత్సరం తీసేయలేదు. 4 years దాకా కట్టుకుపోయిన మొత్తం రికార్డింగ్ ఉన్నది. పోతే 6 ఏప్రిల్ ఉందా లాక్డౌన్ అది అని చెప్పారు. దాని తర్వాత మీ బాబుకు ఉద్యోగం ఇస్తాం, 5 years ఉంటే ఇస్తారు అన్నట్టు. 5 years లోపల ఉంటే ఇయర్ రైల్వే రూల్స్. అయితే మా బాబుకు 6 years ఉంది, 5 years ఉంది ఇస్తామని 16 నెలలు రైల్వేలో సిక్లో పెట్టిన తర్వాత ఏమైందంటే ఈ పైప్ అనేది రిపోర్ట్ చదువుతలేరు. 2 సార్లు పెడిసిటీలు వచ్చింది, పెద్ద పై ఉబ్బిందని. ఆడ చదువుతలేరు, రైల్వేలో ఎంట్రీ చేయాలి కదా బుక్లా, వాళ్ళు చదువుతలేరు. అయితే చదవకపోతే ఏమైంది, లాస్ట్ కు ఏడ్చిన సార్ ఆమె బాధ చూడలేకపోతుంది. రాత్రి పగలు ఏడ్చి ఇప్పుడు కూడా పనుకున్నది, దుడి మీద ఉన్నది. అయితే వరకు ఆ పేపర్ ఫ్యాన్ గారికి పేపర్ లేచింది. ఆ డాక్టర్ ముంగట పేపర్ ఉంటారు కదా అటెండెన్స్ చూసి, అదే సార్ పెద్ద పేగు ఉందని వచ్చి సార్ అనగా దాని మళ్ళీ అది ఏదో పెడస్టోడ్ వేస్తారు కదా, దాని మళ్ళీ అడిగి రాసేది. పైప్ వచ్చింది, పైప్ తీసేసినాక ఏమైంది, 3-4 కీమోలు ఎక్కగానే క్యాన్సర్ మొత్తం పోయిందని వచ్చింది. వాడేం చేసిండు, క్యాన్సర్ లేదు నేను డ్యూటీ అని చెప్పి రాసేసిండు. అయితే ఇప్పుడు మొన్న ఏమైంది, మళ్ళీ గడ్డలు వచ్చినాయి. క్యాన్సర్ అనేది పూర్తిగా నివారించే శక్తి ఇప్పుడు లేదు మన హైదరాబాద్ లో ట్రీట్మెంట్. అదే సార్ ఇప్పుడు గడ్డలు వచ్చినాయి. నీ పేరేంది పెద్ద? శ్యామ్ కుమార్. నువ్వు షేలింగంపల్లి కూర్చో పెద్ద, నేను మాట్లాడతాను. నీదేంది? అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్నా శ్రీదత్త కాలేజీలో. శ్రీదత్త కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నావు. ఏమైంది? రిజైనేషన్ చేసి 5 నెలలు అవుతుంది. ఇప్పుడు నా సర్టిఫికేట్స్ హోల్డ్ చేశారు. రిజైన్ చేసి 5 నెలలు అవుతుంది. అంటే మీ మధ్యలో ఏమైనా అగ్రిమెంట్ ఏం లేదన్న. ఏసీటీ కూడా చెప్పిందన్న, ఇట్లా అది సర్టిఫికేట్ హోల్డ్ చేయకూడదని ఐఎస్టీ కూడా ఇచ్చింది. మరి ఏమంటున్నారు మీరు? శ్రీదత్త గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని అడిగితే మీ విఎన్ ఎవరికి చెప్పకపో అని మాట్లాడుతున్నారు.
ఎఫ్ఎఫ్స్ అన్నారు. ఇప్పుడు ఎఫ్ఎస్ కూడా ఆపేసింది గవర్నమెంట్ కూడా, అయినా కానీ వాళ్ళు ఇవ్వట్లేదు అన్న. నన్ను ఫ్యామిలీ ఉంది, ఇబ్బంది నువ్వు వెయిట్ చేయి, నేను ఇప్పిస్తా ఓకే అమ్మా. ఓకే, నీకు జీతాలు పెంచే కార్యక్రమంలోనే ఉంది వైసా మీ హోమ్ గార్డులకు సంబంధించినటువంటి అంశం కదా. మీ డిమాండ్ ఏంది ఒకసారి చెప్పండి. అరే హోమ్ గార్డులే మీరు భయపడుతున్నారు. సీఎం సార్ దగ్గరికి వెళ్ళాం కదిరే పగట్ 26వ తారీఖు నాడు సైలెంట్ 26వ తారీఖు నాడు సార్ దగ్గరికి వెళ్ళాం సార్, సీఎం సార్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత లోపలికి ఒక ఇద్దరు వెళ్ళండి బాబు, ఇంతమంది వద్దు బాబు అన్నాక ఒక 2 మెంబర్స్ వెళ్ళారు సార్. వెళ్ళిన తర్వాత సార్ ఓఎస్డి గారి దగ్గర మా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నాం సార్. ఉన్న తర్వాత ఏది ప్రాబ్లం అంటే మేము ఉద్యోగాలు రాక 10 సంవత్సరాలు అవుతాం సార్. ఫస్ట్ ట్రిబ్యునల్ కోర్టుకు పోయినాము. ట్రిబ్యునల్ కోర్టు నుంచి ఉద్యోగాలు తీసుకోవాలని ఆర్డర్ కాపీ తెచ్చుకున్నాం సార్. ట్రిబ్యునల్ కోర్టు నుంచి తెచ్చుకున్న తర్వాత మిమ్మల్ని ఎందుకు రిమూవ్ చేశారు? మేము 2 days 3 days చిన్న చిన్న కారణాల ద్వారా రిమూవ్ చేసి ఒక 5 days, నేను యాక్చువల్ అయితే ఒక 5 days ఉద్యోగాన్ని పోలేదు సార్. ఫీవర్ వచ్చింది సార్. ఫీవర్ వచ్చినందుకు మేము పంపించేసింది సార్. మేము పంపించి రిమూవ్ ద నోటీస్ అని పెట్టేసి సర్వీస్ సార్. సో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు మీరు? ఇప్పుడు ఏం లేదు సార్, మేము మా ఉద్యోగాలు మాకు కావాలని హైకోర్టు నుంచి కూడా నోటీస్ తెచ్చుకున్నాం సార్. వీళ్ళ ఉద్యోగాలు వీళ్ళకి ఇచ్చేయండి బాబు అని అక్కడికి వెళ్ళి కూడా నోటీస్ తెచ్చుకున్నాం సార్. తెచ్చుకున్న తర్వాత ఏం చేశారంటే ఫిజికల్ ఫిట్నెస్ పెట్టి మాకు ఈవెంట్స్ పెట్టారు సార్. ఈ వయసులో 800, 100 లాంగ్ జంప్, హై జంప్ ఈ వయసులో. పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ కదా సార్. మీకు తెలుసు కదా. అంటే నేనేమంటున్నా, ఇప్పుడు సర్వీస్ లో ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఫిట్నెస్ లేకపోతే రేపు మీరు ఉండేది పబ్లిక్ రక్షణ కోసం, మరి అక్కడ ఫిట్నెస్ అవసరం కదా. అంటే ఈ వయసులో మేము చేయలేము, ఇప్పుడు ఈవెంట్స్ చేయలేము కదా సార్. 800 దాంట్లో మీరు ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోరి. ఇప్పుడు ఫిట్నెస్ అనేది మీ డిపార్ట్మెంట్ కు అత్యంత కీలకమైంది. ఆ ఫిట్నెస్ కనుక మీరు సాధించగలిగితే తప్పేముంది? ఇప్పుడు 87 సంవత్సరాల ముసలాయన వచ్చి ఇక్కడ లోపట ఉన్నాడు ఇప్పుడు నా దాంట్లో. ఇప్పుడు మీరేం పెద్ద ఏజ్డ్ కూడా కాదు, ఇక ముసలోళ్ళు కూడా కాలే, అంత యంగ్గానే ఉన్నారు. ఫిట్నెస్ విషయంలో మేము నిరూపించుకుంటామని ఒక మాట చెప్పొచ్చు కదా. మేము హైకోర్టు నుంచి మీకు ఈవెంట్స్ పెట్టమని ఇవ్వలేదు సార్. దాంట్లో మాకు నోటీసులా వీళ్ళు హెల్త్ పరంగా మంచుకున్నారా, ఏమైనా జబ్బులు ఉన్నాయని ఇచ్చారు సార్ హైకోర్టులో. అయితే వీళ్ళు గవర్నమెంట్ మా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేశారంటే అంటే ఫిజికల్ ఫిట్నెస్, హెల్త్ ఫిట్నెస్ ఇవన్నీ చూస్తారు. నేనేమంటున్నా, మీకు మీది న్యాయమైన డిమాండే కావచ్చు, నేను కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే మీ డిపార్ట్మెంట్ అట్లాంటిది కదా. మీ డిపార్ట్మెంట్ అట్లాంటిది కాబట్టి ఆ రకమైన అడిగి ఉండొచ్చు. అయితే మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిని కలిసిరు, ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసినారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినాడు మీకు? తీసుకోండి ఆర్డర్స్ కూడా పాస్ చేసిండు. ఓకే, అది ఇప్పుడు చేసి కూడా 1 month అవుతుంది సార్. ఓకే, మేము డీజీపీ ఆఫీస్లోకి పోయి కూడా మా లెటర్లు అన్ని ఇచ్చేసినాం సార్. ఎక్కడి నుంచి మాకు రెస్పాన్స్ వస్తలేదు సార్. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి, ఒక 1 month అయింది. 1 month అయింది, ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది, ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ పోతా ఉంది. పోలీస్ శాఖ కూడా చాలా ప్రక్షాళన అవుతా ఉంది. అందులో భాగంగా కొద్దిగా డిలే కావచ్చు, కానీ పూర్తిగా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పిందంటే 100% అది జరిగి తీరుతుంది. ఎనుకో ముందో ఖచ్చితంగా అవుతుంది. నేను కూడా ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి కూడా గుర్తు చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్. ఈ విధంగా క్యూ న్యూస్ కాడికి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. ఏదైనా ఒక మీడియా సంస్థ దగ్గరికి ఇట్లా ప్రజలు పోరు. అయితే మేము ఎందుకు చెప్తాము, ఎందుకు ఈ కార్యక్రమం అంటే, మేము చాలామంది ప్రజలకి భరోసా ఇస్తాం. ఇక్కడికి వచ్చేటువంటి ప్రజలకి మ్యాక్సిమం మాకు చేతనైన హెల్ప్ చేసే పంపిస్తాం తప్ప ఉత్తి చేతులతో పంపించాం. అందుకే ప్రజలపైన ఒక నమ్మకం, భరోసా క్యూ న్యూస్ కల్పించింది. పెద్దపల్లి రాజాని గీడికి తీసుకొచ్చిన టైం అయిపోతా ఉంది.